పార్లమెంటులో సొంతంగా బలం లేకపోయినా జమిలికే బీజేపీ జై అంటోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ దిశగా 3 బిల్లుల్ని పెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే అసలు ఆ బిల్లులు చట్టరూపం దాల్చుతాయా? ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తాయా? లోక్సభలో బీజేపీకి సొంతంగా మెజార్టీ లేదు కాబట్టి ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ తెర మీదకు తెచ్చిన ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం మరుగున పడిందనుకున్నారంతా. కానీ బీజేపీ పట్టు వీళ్లేదు. ఎలాగైనా ఈ దిశగా చట్టం చేయాలని గట్టిగా సంకల్పించింది. జమిలి ఎన్నికలను సాకారం చేసేందుకు పార్లమెంట్లో 3 బిల్లులను ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించింది. 2 రాజ్యాంగ సవరణ బిల్లులు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. మొదటి బిల్లు లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలం ఒకేసారి ప్రారంభించి ఒకేసారి ముగిసేలా రాజ్యాంగ సవరణ చేసే బిల్లు. దీనికి రాజ్యాంగంలోని 82A అధికరణకు 2 సబ్ క్లాజులు, అలాగే 83/2 అధికరణకు 2 సబ్ క్లాజులు చేరుస్తారు. అలాగే జమిలి ఎన్నికల పదం ఇందులో వచ్చి చేరుతుంది. వీటికి కనీసం సగం రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం లేదని రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇప్పటికే తేల్చి చెప్పింది. అలాగే 2వ రాజ్యాంగ సవరణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించినది. జమిలి ఎన్నికలు పూర్తయిన 100 రోజుల్లో రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా మరో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. దీనికి మాత్రం సగం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. ఇక 3వ బిల్లులో రాష్ట్ర హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీల చట్టాల్ని సవరించేది. ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని బీజేపీ మేనిఫెస్టోలోనే పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఎన్నికల రీతులను రామ్నాథ్ కోవింద్ కమిటీ అధ్యయనం చేసి 1 నేషన్ 1 ఎలక్షన్ ను సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రభావం ఎలా ఉంటుందనే తర్జన భర్జన జరుగుతోంది. నిజానికి స్థానిక సమస్యల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రాంతీయ పార్టీల వల్ల దక్షిణ భారత రాజకీయాలు ఉత్తర భారతం కన్నా భిన్నంగా ఉంటాయి. జమిలి ఎన్నికలనగానే ప్రాంతీయ సమస్యల కన్నా జాతీయ సమస్యలే అధికంగా చర్చలోకి సంతరించుకుంటాయి. ప్రాంతీయ అస్తిత్వం, భాష, స్థానిక అభివృద్ధికి సంబంధించిన అంశాలు జాతీయ స్థాయి వాదోపవాదాల్లో మరుగున పడవచ్చు. రాష్ట్ర స్థాయి సమస్యలకు ప్రాధాన్యత ఉండకపోవచ్చనే వాదన తెరపైకి వస్తోంది. జమిలి ఎన్నికల వలన జాతీయ పార్టీలకు మేలు చేసి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్, బీజేపీలు లబ్ధి పొందే ఛాన్స్ ఉంది. దక్షిణ భారత రాష్ట్రాలు మొదటి నుంచి జమిలీకి వ్యతిరేకమే. కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీల వైపే నిలబడుతోంది. జమిలి వల్ల సమైక్య వ్యవస్థ బలహీనపడి జాతీయ పార్టీలపై ఆధారపడే కేంద్రీకృత పాలన వ్యవస్థ బలపడవచ్చనే ఆందోళనలు లేకపోలేదు. జమిలి ఎన్నికలు వస్తే ఓటింగ్ శాతం తగ్గే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఓటింగ్ భారీగా పెరిగిందంటే దానికి కారణం ప్రాంతీయ సమస్యలు, ప్రాంతీయ పార్టీలు ఊపు మీదుండటమే. అదే లేకపోతే ఎక్కడో సమస్యల ఆధారంగా ఎన్నికలు జరిగితే తామెందుకు ఓటేయాలన్న భావన పెరగవచ్చు. ఒకసారి లోక్సభలో బిల్ ఇంట్రడ్యూస్ అవ్వాక 5 సంవత్సరాలు ఈ లోక్సభ 18 లోక్సభ జీవనంతా ఆ బిల్లు నడుస్తూ ఉంటుంది. ఆ బిల్లు వచ్చే నెలలోనే పెట్టి పాస్ చేయాలనేం లేదు. ఆ బిల్లులన్నీ ఇప్పుడు స్టాండింగ్ కమిటీకి పంపించారు. 1 నెలలో రావచ్చు, 3 నెలల్లో రావచ్చు. వచ్చిన వెంటనే యాక్ట్ చేయాలని మాత్రం లేదు. కానీ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ చేసింది ఏంటంటే దేశం అంతా జనరల్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తున్నారు. దేశం అంతా వకాఫ్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే బిల్లు ఇంట్రడ్యూస్ చేశారో జనరల్ ఎలక్షన్స్, ఈ ఆలోచన డిబేట్ నడుస్తుంది. ఈ డిబేట్ నడవటంలో ప్రజలు కూడా ఒక ఆలోచన రావచ్చు. మొదట జూన్ 4వ తేదీ 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. మళ్ళీ అక్టోబర్ నుంచి హర్యానాలో, మహారాష్ట్రలో, జార్ఖండ్లో, కాశ్మీర్లో ఎలక్షన్ అంటే 100 రోజులు అవ్వకుండా ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు. దీంట్లో కొంతవరకు ఏమన్నా ఉన్నదా నిజం? పూర్తిగా జమిలి ఎలక్షన్స్ పెట్టకపోతే పార్షియల్గా పెట్టొచ్చా? సో ఆలోచన డిబేట్ మాత్రం నరేంద్ర మోడీ ప్రజల ముందు దేశం అంతా డిబేట్ చేస్తున్నారు. ప్రస్తుతం లోక్సభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లేదు. నరేంద్ర మోదీ సంకీర్ణ సర్కార్ నడుపుతున్నారు. పలు ప్రాంతీయ పార్టీలతో పాటు ఇండియా కూటమి కూడా వ్యతిరేకిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జమిలి ఎన్నికలకు కోవింద్ కమిటీ రోడ్ మ్యాప్ తయారు చేసినా అది ఇప్పట్లో ఆచరణలోకి రావటం కష్టమంటున్నారు నిపుణులు.